హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. ఈరోజు మనం శూన్యం నుంచి శిఖరం వరకు ఎదిగిన ఓ యువకుడి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాకేష్ అనే యువకుడు ఉండేవాడు. చదువు పూర్తి చేసినా అతని జీవితానికి ఏ దిశ ఉందో అతనికి అర్థం కాకుండా ఉండేది. రోజులు గడుస్తున్నాయి, కానీ కళలు మాత్రం ముందుకు కదలడం లేదు. గ్రామంలో చాలా మంది వాడితో ఏమీ కాదులే అని తేలికగా మాట్లాడేవారు. ఆ మాటలు రాకేష్ గుండెల్లో గుచ్చుకునేవి. బాధపడినా బయట మాత్రం చిరునవ్వు పెట్టి మౌనంగా ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం లేచి దొరికిన పనికి వెళ్ళేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక చీకట్లో ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని గురించి ఆలోచించేవాడు. ఇలానే జీవితం గడిచిపోతుందా అనే ప్రశ్న అతని మనసును వెంటాడేది. ఒకరోజు అనుకోకుండా ఊరి లైబ్రరీలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న పాత పుస్తకాలు అతనికి కొత్త ఆలోచనలు ఇచ్చాయి. ఒక పుస్తకంలో చదివిన వాక్యం అతని జీవితాన్ని మార్చేసింది. ఈరోజు నీ అడుగు చిన్నదైనా రేపటి నీ విజయాన్ని అదే నిర్ణయిస్తుంది. ఆ మాటలు అతని కళ్ళను తెరిచాయి. ఆ రోజు నుంచి రాకేష్ తన ఆలోచనలను మార్చుకున్నాడు. పెద్ద కలలు కాకపోయినా ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఓటమి ఎదురైంది, కానీ మళ్ళీ లేచాడు. అవమానం ఎదురైంది, కానీ నిశ్శబ్దంగా తన పనిని కొనసాగించాడు. కాలం గడిచింది. రోజులు, నెలలు, సంవత్సరాలు వెళ్ళాయి. ప్రతి చిన్న అడుగు అతన్ని ముందుకు నడిపింది. అంచెలంచెలుగా అతని జీవితం పైకి ఎదిగింది. ఒకరోజు అదే ఊరిలో రాకేష్ ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాడు. వేదికపై నిలబడ్డ అతన్ని చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ ఉపన్యాసంలో రాకేష్ మాట్లాడుతూ, నేను పెద్దగా మొదలు పెట్టలేదు, కానీ ప్రతిరోజు ఆగకుండా ముందుకు నడిచాను. అదే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. చిన్న అడుగులు తీసుకుంటే జీవితం అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తుంది. ఈరోజు నిన్ను ఎవరు తక్కువగా చూసినా రేపు నువ్వే ఎవరికో స్ఫూర్తిగా మారతావు. రాకేష్ మాటలకు ఆ ఊరి ప్రజలందరూ గర్వంగా, ఆనందంతో చప్పట్లు కొడతారు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నీ స్థితి నీ స్థాయిని నిర్ణయించదు, నీ స్థిరత్వమే నీ శిఖరాన్ని నిర్ణయిస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఆల్.